చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన గురించి వైసీపీ కుక్కలు మొరగడం స్టార్ట్ చేశాయి. ఆయన విదేశీ పర్యటన ప్రారంభమైన దగ్గర నుండి కూడా ఈ మురుగుడు ప్రారంభమైంది. విదేశీ పర్యటన ప్రారంభమైనప్పుడు ఏం మురిగారా? చంద్రబాబు నాయుడు గారు ఇక వెనక్కి రారు అని మురిగారు. సాక్షి టీవీలో, మీకు అనుకూలమైనటువంటి ఛానల్స్లో, మీ సామాజిక మాధ్యమాల్లో మీరు మురిగిందేంటి? చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళిపోయారు, ఇక ఆయన వెనక్కి రారు, ఓటమి అయిపోయింది అని చెప్పేసి మురిగారు. స్టైల్లో మేము చెప్పాల్సిన సమాధానం చెప్పాం. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు మరి 2 రోజుల క్రితం ఈ పిచ్చిన కొడుకులు నోళ్లు మూయించేలో మరి ఆయన వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ కుక్కలు మొరగడం స్టార్ట్ చేసినాయి. జోగి రమేష్ అనేటటువంటి ఒక కుక్క ఎక్స్పైరీ డేట్ అయిపోయినా కానీ ఇంకా బతికే ఉన్నాడు. ఎందుకంటే సెప్టెంబర్ 17, 2021 ఈడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చాడు. ఈయన్ని మేము ఆపబట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులం, నేను, పట్టాభి గారు, బుద్దా వెంకన్న గారు, డూండి రాకేష్ గారు, అలా చాలామంది ఆపబట్టి, మేము అక్కడికి వెళ్ళినటువంటి మేము ఈయన్ని ఆపబట్టి ఈడు మా బ్లాక్ కమాండోస్ చేతిలో బతికిపోయాడు. ఈయన్ని గనక మేము ఆ రోజు వదిలేసి ఉంటే, సరే పోరా ఎక్కడికి వెళ్తామని వదిలేసి ఉంటే ఎన్ఎస్జీ కమాండోస్ ఈయన్ని పీసులుగా కాల్చి పారదుబ్బుండేవాళ్ళు. ఈ పాటికి ఈడు సచ్చి 2 సంవత్సరాలు అయ్యేది. ఈడింకా బతికుండి ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన గురించి మురుగుతా ఉన్నాడు. ఈడేం మురుగుతున్నాడో వీడికి సమాధానం చూద్దాం. మొరగరా. చంద్రబాబు నాయుడు విదేశాలకి అవునరా, హైదరాబాద్ నుంచే బయలుదేరాడు. చంద్రబాబు నాయుడు గారు 2019లో అధికారంలో కూర్చుంటే గన్నవరం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యేది. అప్పుడు గన్నవరం నుంచే బయలుదేరేవాడు. ఈ సొంత అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఉన్న 4 ఇంటర్నేషనల్ విమానాలు కూడా ఎగిరిపోయినాయి. కాబట్టి గన్నవరం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవడు విదేశాలు వెళ్ళాలన్నా కానీ హైదరాబాద్ వాడి సంకో, బెంగళూరు వాడి సంకో, చెన్నై వాడి సంకో నాకాల్సి వస్తుంది. ఈ సొంత అధికారంలోకి రాకపోతే గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి చెంది అందరూ కూడా గన్నవరం నుండే విదేశాలకు వెళ్ళేవాళ్ళు. ఎవడైనా హైదరాబాద్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. నీకంటే ప్రజల దగ్గర దొబ్బేసిన డబ్బు ఉంది కాబట్టి నీకు ప్రత్యేక విమానాలు గన్నవరం వస్తే అవసరమైతే నీ ఇంటికి కూడా విమానాశ్రయం రన్వే వేయించుకుని ఇంటికి కూడా తెచ్చుకుంటావు. నీ వల్ల అయ్యిద్ది అది. సాధారణ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుండే వెళ్తారు. మరి గన్నవరం నుంచి లేదు కదా విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం. మీరు వచ్చి నాకు ఎత్తిపోరదొబ్బారు కదా. ఎవడు చెప్పాడు రా నీకు దుబాయ్లో దిగాడని? నువ్వు అనుకుంటే సరిపోయిందా దుబాయ్లో దిగాడని? నీ ఇష్టమా ఏంటి? దుబాయ్లో దిగాడని చెప్పి నువ్వు ఒకడు అనుకుంటే సరిపోయింది. నీకు సమాచారం ఇచ్చి ఎవడురా ఇచ్చినోడు? ఎవడురా నీకు సమాధానం ఇచ్చింది? సమాచారం ఇచ్చారా నీకు? మురుగు. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఒక పేపర్లోనేమో, ఒక ఎల్లో మీడియా పత్రికలోనేమో వైద్య పరీక్ష కోసం చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. ఒక ఎల్లో మీడియాలోనేమో ఎన్నికల్లో తలమరకలైపోయాడు, సేవ తీసుకోవడం కోసం, విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్ళాడని చెప్పేసి ఒక ఎల్లో మీడియాలో. ఇలా చూస్తే ఆ పేపర్లో రాతారేమో చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, పలానా దేశంలో ఉన్నాడు, పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి అది లేదు. సరే, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పుకుంటాం? నీకు చెప్పాల్సిన అవసరం ఏంట్రా? మేము ఎక్కడికి వెళ్ళామో నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? నీకు కాదు కదా, ప్రపంచంలో ఎవరికి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన వ్యక్తిగతంగా వెళ్ళారు, ఆయన ఇష్టం. నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎక్కడికి వెళ్ళారో ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చిన చోటకి వెళ్తారు. నీకు చెప్పాలా? నీకు చెప్పెళ్ళాలా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు జోగి. నువ్వు ఓవర్ ఫీల్ అయిపోవద్దు. నీకే కాదు, ఎవ్వడికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇష్టం. ఆయన ఇష్టం వచ్చిన చోటకి వెళ్తారు. అవసరమైతే చంద్రమండలానికి కూడా వెళ్తారు. ఆయన ఇష్టం. అది నీకెందుకు చెప్పాలి? ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటని చెప్పేసి అది కుమార్ ప్రతిపక్షంగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఈరోజు మేము ఏదైనా మాట్లాడితే గగ్గోలు పెట్టే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్నిసార్లు అడుగుతా ఉన్నా కానీ కనీసం సమాధానం చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదంటే అసలు దీంట్లో రాసేయండి. మీరేదన్నా మాట్లాడితే మేం కాదు గగ్గోలు పెడతా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారా బాబు, ఏం చేయాల్సి వస్తుందా అని చెప్పేసి మీరు మాట్లాడితే కరెంట్ రేట్లు పెరుగుతాయి, మీరు మాట్లాడితే పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, మీరు మాట్లాడితే డీజిల్ రేట్లు పెరుగుతాయి, మీరు మాట్లాడితే ల్యాండ్ టైటిలింగ్ అనేటటువంటి యాక్ట్లు వస్తాయి. ఇవన్నీ చూసి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు జోగి. మేం కాదు, మాకు అవసరంలా. తెలుగుదేశానికి మీరు మాట్లాడిన దానికల్లా గగ్గోలు పెట్టాల్సిన అవసరంలా. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు జోగి, అది అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు ఏ దేశానికి పోయాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, విశ్రాంతి కోసం వెళ్ళాడో తెలియదు, వైద్య పరీక్ష కోసం వెళ్ళాడో తెలియదు, పెట్టుబడులు ఆకర్షించడం కోసం వెళ్ళాడో తెలియదు, పెట్టుబడులు
అదేలే. నల్లధనం మొత్తం కూడా తీసుకెళ్ళి ఎక్కడన్నా ఏ దేశంలో పెట్టాడు? అవునవును, కరెక్ట్గా చెప్పావు జోగి. పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళారు, తన శ్రమను పెట్టుబడిగా పెట్టడానికి వెళ్ళాడు విదేశాలకు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు కరెక్టే చెప్పావు. పెట్టుబడులు ఆకర్షించడానికి వెళ్ళారు, తన శ్రమను పెట్టుబడిగా పెట్టి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇటు కాబోతున్న ముఖ్యమంత్రి కదా.